వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. శివభక్తుడు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు భక్త కన్నప్ప. భక్త కన్నప్ప గొప్ప శివభక్తుడు. ఈయన ఆటవికుడు అయినా అణువణువున ఈశ్వర భక్తితో జీవితం గడిపాడు. శ్రీకాళహస్తిలోని ప్రసిద్ధ దేవాలయంలో శ్రీభక్త కన్నప్ప స్వామి దేవాలయం ఒకటి. దీనిని స్థానికులు కన్నప్ప కొండ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం కన్నప్ప ఈ కొండపై ఉండి శివుణ్ణి పూజించేవాడు. కొండపైన ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 300 మెట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి శ్రీకాళహస్తీశ్వర ఆలయ రాజగోపురం మొత్తం 4 గోపురాలు, ధ్వజ స్తంభాలు, శిఖరాలు, సువర్ణముఖి నదీ వీక్షణను అందంగా చూడవచ్చు. దీనిపై వన్ టీవీ ప్రత్యేక కథనం. భారతదేశంలోని పంచభూత శివలింగ క్షేత్రాలలో శ్రీకాళహస్తి ఒకటి. 5 ఆలయాలలో 4 ఆలయాలు తమిళనాడులో ఉండగా వాయు శివలింగం శ్రీకాళహస్తిలో ఉంది. ఈ దేవాలయం అన్ని శైవ క్షేత్రాలలో చాలా విశిష్టమైంది. ఈ క్షేత్రంలోని శివలింగం నవగ్రహ కవచంతో భక్తులను గ్రహదోషాల నుండి కాపాడుతుంది. సర్పదోష నివారణకు శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజ నిర్వహిస్తారు. ద్వాపర యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. అర్జునుడు ఆ జన్మలో శివ సాయుధ్యం పొందలేకపోవడంతో మరో జన్మ ఎత్తాడు. తండై నాద దంపతులు తిన్నడి తల్లిదండ్రులు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజూ వేటకు వెళ్లేవాడు. ఒకరోజు వేటాడటం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టు కింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్లమని చెప్పినట్లు కల వచ్చింది. తిన్నడు నిద్ర నుండి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్లి మొగలేరు చేరుకున్నాడు. అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది. శివలింగం దర్శనమివ్వడంతో తిన్నడు మురిసిపోయి, అయ్యా శివయ్య, నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు. మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోయాడు. ఇక పొద్దస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేసేవాడు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేవాడు. చేతుల్లో పట్టినండి బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు. అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి తీరుతిన్ను నచ్చలేదు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయటం, మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్స కలిగించింది. మహాశివ, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాప పంకిలమైన పనులు చేయటమే కాదు, చూడటము ఘోరమే. ఎంతకంటే చనిపోవటం మేలు అని దుఃఖిస్తూ తనను శివలింగానికి కొట్టుకుని చనిపోబోయాడు. మహాశివుడు చిరునవ్వు నవ్వి, ఆగు, తొందరపడకు, ఎక్కడే దాక్కొని ఏం జరగబోతుందో చూడు అన్నాడు. శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు. శివలింగం చాటుగా వెళ్లి నిలబడ్డాడు. అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వ పత్రాలతో అలంకరించిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకలా జరిగింది? శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు. తీరా చూస్తే శివుడి కంటిలోంచి కన్నీరు కారుతోంది. రుద్రుడి నేత్రంలోంచి కన్నీరు కారడం తిన్నడు భరించలేకపోయాడు. తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి రాతి మీద నూరి దానితో కంటికి కట్టుకట్టాడు. తీరా చూస్తే రెండో కంటి నుండి రక్తం కారుతోంది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు. కాని అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది. తిన్నడు మరింత దుఃఖిస్తూ, శివ, విచారించకు, నా రెండో కన్ను కూడా తీసి పెడతానంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు. అదంతా వెనక నుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. తిన్నడి అపరిమిత భక్తి ప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను పెకిలించడాన్ని కూడా వారించి, భక్త, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు. శిశలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివ సాయుధ్యాన్ని ప్రసాదించాడు. శివగోచారుడు ఈ ఉదంతాన్ని కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు. అక్కడి నుంచి శ్రీకాళహస్తీశ్వర ఆలయ రాజగోపురం మొత్తం 4 గోపురాలు, ధ్వజస్తంభాలు, శిఖరాలు, స్వర్ణముఖి నదీ వీక్షణను అందంగా చూడవచ్చు. భారతదేశంలోని పంచభూత శివలింగ క్షేత్రాలలో ఈ క్షేత్రంలోని శివలింగం నవగ్రహ కవచంతో భక్తులను గ్రహదోషాల నుండి కాపాడుతుంది. శ్రీకాళహస్తిలో కన్నప్ప కొండపై భక్త కన్నప్ప ఆలయం ఉంది. ఇక్కడ నుండి శ్రీకాళహస్తి దేవాలయ దృశ్యాలు చూడవచ్చు.
ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.